ఈ క్లాక్స్ లో గడియారాల్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్ ఏంటంటే టైం పీరియడ్ ఇస్తాడు. ఒక గడియారంలో ఒక టైం పీరియడ్ ఇస్తాడు. అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ మధ్యలో యాంగిల్ కనుక్కోమంటాడు. టైం పీరియడ్ ఇస్తాడు. 6:30కు అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ మధ్యలో యాంగిల్ ఎంత? ఇది మీకు సర్కిల్ షేప్ లో ఉంది. ఇక్కడ మీకు చూసినట్టు అయితే 2 అవర్ హ్యాండ్ ఉంది, మినిట్స్ హ్యాండ్ ఉంది. అవర్ హ్యాండ్ ఇక్కడ 9 మీద ఉంది, మినిట్స్ హ్యాండ్ 5, 6 మధ్యలో ఉంది. వీటి మధ్యలో ఒక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ మనం కనుక్కోవాలి. అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. సెకండ్ టైప్ యాంగిల్ ఇస్తాడు, రివర్స్ యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ కనుక్కోవాలి. మూడోది అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఒకదాని మీద ఒకటి పడితే ఏ టైంలో ఆ 2 కోఇన్సిడెన్స్, ఒకదానిని ఇంకోటి టచ్ చేస్తుంది. కోఇన్సిడెన్స్ టైం కనుక్కోవాలి. ఇది మూడో ఇంపార్టెంట్ వెరైటీ. కోఇన్సిడెన్స్ టైం కనుక్కోవాలి. దాని తర్వాత అదే గడియారాన్ని మిర్రర్ ముందు పెడితే టైం పీరియడ్ ఎంత చేంజ్ అవుతుంది, అది కూడా చూడాలి. మిర్రర్ ఇమేజ్. ఐదోది వచ్చేసరికి సపోజ్ గా క్లాక్ గనక రైట్ గెయిన్ అయినా లాస్ అయినా దాని టైం పీరియడ్స్ ఏంటి? గెయిన్ అయినా లాస్ అయినా, టైం స్లోగా వెళ్తుంది, టైం ఫాస్ట్ గా వెళ్తుంది. 1, 2, 3, 4, 5. ఇంకోటి మిస్లీనియస్ ప్రాబ్లమ్స్. అది మీకు ఈజీగా 12 గంటలకు ఎన్నిసార్లు కోఇన్సిడెన్స్ అవుతుంది అనేది. ఈ మొత్తము మేజర్ టైప్స్. 1, 2, 3, 4, 5, 6. టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. టైం పీరియడ్ కనుక్కోవాలి. అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ 2 కోఇన్సిడెన్స్ గనక అవుతే అది ఏ టైం పీరియడ్ లో అవుతుంది? సపోజ్ గా ఇదే క్లాక్ ని మిర్రర్ ముందు పెడితే మిర్రర్ లో ఎంత టైం, అద్దంలో పెడితే అద్దంలో ఎంత టైం తీసుకుంటుంది? సపోజ్ గా టైం గనక స్లోగా వెళ్తే రైట్ ఒక రోజులో ఎంత స్లో అవుతుంది? గంటకెళ్లే బదులు 55 నిమిషాలు వెళ్ళింది, గంటకెళ్లే బదులు 1:05 నిమిషాలు వెళ్ళింది. టైం గడియారంలో ముళ్ళు రైట్ ముందుకి వెనక్కి ఫాస్ట్ ఆర్ స్లోగా వెళ్తే ఎంత ఉంటుంది? అది కాకుండా రైట్ 12 గంటలకు అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఎన్నిసార్లు కలుసుకుంటాయి, 24 గంటల్లో ఎన్నిసార్లు కలుసుకుంటాయి,